ఏదైతే ఈ మధ్యకాలంలో గత కొంతకాలం నుంచి సైలెంట్గా ఉన్న ఆర్కే రోజా మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, అచ్చెన్నాయుడు గారిని ముగ్గురిని ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి యూరియా అందించలేకపోతే వెళ్ళి బయలు దూకి చావండి అంటూ చెప్పారో దాన్ని సపోర్ట్ చేస్తూ అడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు యూరియా అందించలేకపోయినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయనే ఈ కాలంలోనే దూకాలి అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు జబర్దస్త్ రాణి అచ్చెన్నాయుడు గారినో రోజా గారిని ఇద్దరిని కాటా పెడితే ఎవరు ఎక్కువ తోకుతారండి? పన్నా పరంగా చూసుకున్నా ఒక మగాతను ఒక లేడీని కాటా పెట్టాను వీళ్ళు ఇద్దరిని. మరి రోజా తక్కువ ఉండదుగా, ఈక్వల్గానే ఉండిదిగా. ముందు ఈ పన్నాను చూసుకున్నాం మనం. ఈమె ఎక్కడ లండన్లో ఎక్కడ ఆఫ్ డ్రెస్ వేసుకొని తిరిగింది. ఆమె గురించి చంద్రబాబు నాయుడును అచ్చెన్నాయుడు గారిని లోకేష్ని బాయిలో దూకమని అంత పరిజ్ఞానం ఈమెకుందా? ఆ మాట ఏమి ఎందుకుందా? రైతులకి యూరియా అందట్లేదా? మా ఊరు 1500 ఓటు మా ఊరు. ఇప్పటికి రెండు లోడ్లు ఇసుకొచ్చింది యూరియా. ప్రతి గ్రామానికి అందుతుంది యూరియా. ఇస్తున్నారు పేరుకి. ఒక్కొక్క రైతుకు పాస్ పుస్తకానికి పేరుకి 2 కట్టల చొప్పున ఇస్తున్నారు. మా ఊరు 2వ లారీ కూడా వచ్చింది. ఇది ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి యూరియా అందుతుంది. ఇప్పుడు యూరియా 20 ఎకరాల రైతుకి 20 కట్టలు కావాలంటే ఒక్కసారిగా రావుగా. ఇప్పుడు కంపెనీలు తయారు చేయాలి. ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ రాష్ట్రానికి ఎన్ని, ఈ రాష్ట్రానికి అక్కడ వాళ్ళు వదిలిన దాన్ని బట్టి ఆ వచ్చిన వ్యాగులను బట్టి రాష్ట్రానికి సరుకు పంపిస్తారు. దాన్ని బట్టి ఏ జిల్లాకి ఎంత కేటాయిస్తారో అది ప్రభుత్వం నిర్ణయించేది. ఇది ఇది ఐఏఎస్ ఆఫీసర్లు, వ్యవసాయ శాఖ మంత్రులు, మంత్రి కన్నా ముందు అక్కడ ఉన్న వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయిస్తారు. ఇదిగో ఈ నియోజకవర్గానికి ఇన్ని కట్టలు, దాని ప్రకారం వస్తే తప్పితే ఈమె ఏదో ఓడిపోయిన ఇది మాజీ మంత్రి ఈమె ఏదో 2-3 కోట్లు కుంభకోణం చేసిందండి. దాని మీద విచారణ జరుగుతుంది. మరి ఎంతవరకు వచ్చిందో ముందు నిగ్గు తెలుసుకోవాలి ఈ రోజా గారు. ఒకప్పుడు ఏముందంటే చంద్రబాబు నాయుడు వర్షాలు కురవు అని చెప్పింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సిరితల్లులు పడతాయి అని వాగినది. ఇప్పుడు 2 వర్షాలు ఎట్ట పడుతున్నాయో రోజా ఒక్కసారి నీ కళ్ళు తెరువమ్మా. ఒకసారి వచ్చి వాళ్ళలో ఉంచో, నీకు దబిడి దిబిడే వర్షం ఏంటో దబిడి దిబిడే తెలుస్తుంది. మీ నాయకుడు కుప్పానికి నీళ్ళు ఇయటానికి మన దమ్ముంటే మా నాయకుడికి ప్రతిపక్ష హోదామైన అంబటి రాంబాబు గారికి, ఈయన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఈయన హయాంలోనే కుప్పానికి నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అమరావతిని సినిమా సెట్టింగ్ అందు నువ్వే వాగావు. మరి అక్కడ కుప్పంలో సినిమా సెట్టింగ్ వేసి లారీలు పెట్టి నీళ్ళు వదిలి ఒక చెక్క డ్యామ్ నిర్మించి అదే కెనాల్కి, ఇప్పుడు బ్యాంకి కెనాల్కి చెక్కలు ఉంటాయిలండి లాకులు, ఆ లాకులు ఎత్తి పూలు చల్లించి మాజీ ముఖ్యమంత్రి గారి చేత ఓపెన్ చేయించింది అంబటి రాంబాబు గారు. దమ్ముంటే సరే, ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18-19 ఎమ్మెల్యేల స్థానాలు ఉండాలి. ఏది మాకు తెలిసిన ప్రజ్ఞానం. నీకు దమ్ము ధైర్యం అన్నీ ఉంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు న్యాయం కోసం ప్రతివాడు కోర్టుకి వెళ్తాడు. అలాగే నీకు ప్రతిపక్ష హోదా కోసం జిల్లా కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళు. నీకే ఏ అధికారం నీకు ఎట్లా వచ్చిద్దో నీకు ప్రతిపక్ష హోదా న్యాయస్థానాలు నిర్ణయిస్తాయిగా. ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళ మీద నిందేశాకన్నా నువ్వు న్యాయ పోరాటం చేయి కోర్టులో. నీకు ఏ రాజ్యాంగ ప్రకారం నీకు ప్రతిపక్ష హోదా వచ్చిద్దో ఆ కోర్టులో వాళ్ళు సుప్రీంకోర్టు తెలిసిద్దిగా. అంబటి రాంబాబు గారు ఓవరక దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఎట్టెత్తారు నీకు? ఏ లెక్కలే మీకు వచ్చిద్దండి. అసలు ప్రతిపక్ష హోదా అని అంటేనా అసెంబ్లీకి వెళ్ళేది? లేకపోతే వెళ్ళరా? అక్కడ ప్రజలు ఓట్లు వేసింది మీ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలకి నీకు ప్రతిపక్ష హోదా ఇస్తానని వేశారా? లేకపోతే వీళ్ళ జీతాలు చూసుకోమని వేశారా? ఇవాళ 24 కోట్లు, ఈ 16 నెలలకి 24 కోట్లు ప్రభుత్వానికి ప్రజల సొమ్ము నష్టం. సరే, పాలసీ ప్రకారం తీసుకున్నారు. మీ హక్కును మీరు అసెంబ్లీకి వెళ్ళి అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తుంటే అసెంబ్లీలో నువ్వు దాన్ని పోరాడు. మేము అసెంబ్లీలో మాట్లాడడం, మేము మీడియా మొదలు మాట్లాడడం, దాన్ని అసెంబ్లీలో సమాధానం చెప్పని అంటున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీకి రావు, శాసనమండలికి ఎందుకు వెళ్తున్నారు మీరు? 30 మంది ఉన్నారని ఆడ 30 మంది మాట్లాడినప్పుడు ఇది లేనిది 11 మందితోటి జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదండి. దానికే చెప్పుకుందాం. అతను అట్లానే ఉన్నాడు, అంతవరకు ఓకే. మరి మీ ఈ తక్కిన వాళ్ళందరూ 11 మందిలో 10 మంది తీసుకుంటున్నారుగా. మరి తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలి కదా. ప్రజలు మీ నియోజకవర్గంలో
ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, డెంగ్యూ జ్వరాలు ఇయ్యేను ఉంటాయి. మీ నియోజకవర్గంలో మున్సిపాలిటీ సమస్య ఉండేది, వాటర్ సమస్య ఉండేది, రైతుల కష్టాలు ఉన్నాయి, పారుదల శాఖకు సంబంధించి ఉంటాయి, హెల్త్ గురించి ఉంటాయి. ఇన్ని సమస్యలు పెట్టుకొని లేకపోతే ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం కానీ ఇవన్నీ అందుతున్నాయా లేదా అన్నా కానీ అట్లాగే పింఛన్ అందులో లేదు. కానీ పోరాటం అవన్నీ మీరు అసెంబ్లీలో కొంచెం మాట్లాడాలి కదా ప్రజల తరఫున. అంటున్నారు స్పీకర్ గారు, మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇస్తాను, మీరు రాండి అసెంబ్లీలోకి. స్పీకర్గా నా ధర్మం నేను పాటిస్తాను, వ్యక్తిగతంగా కాకుండా మీకు నేను ఇచ్చేస్తానని చెప్పి ఆయనకు 4 రోజుల నుంచి ఘంటాపాఠంగా చెబుతున్నాడు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారే రాలేదు అసెంబ్లీకి, నేను ఎందుకు రావాలంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఏమంటే పరిటాల రావు చెప్పినప్పుడు 27 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి గవర్నమెంట్లో ఏదో గొడవలు జరుగుతుంటే మొత్తాన్ని సస్పెండ్ చేసింది. ఒక ప్రతిపక్ష నాయకుడిని సస్పెండ్ చేయడానికి ప్రభుత్వ అధికారంలో ఉన్న ఇక్కడ మన రాష్ట్రంలో టీడీపీ ఉండ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే సస్పెండ్ చేసింది, ప్రతిపక్ష నాయకుడిని సస్పెండ్ చేయాల. ఏకధాటిగా ఒక్కడు దమ్ముగా నిలబడి 12, 13, 14 గంటలు దాని మీద పోరాడాడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు. రేత్రి 1 గంట దాకా 12:30 దాకా అసెంబ్లీలో, హైదరాబాద్ అసెంబ్లీలో పోరాడిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడలేవు? నీకు అధికారం, నీకు బందీ మారబోను ఉంటే మాట్లాడతావా? ఈ లెక్కలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి పిరికి వాడని మాకు అర్థమవుతుంది. నువ్వు సింహం అన్నావు, పెద్ద పులి అన్నావు, ఒక్కడే అన్నాడు. మరి ఒక్క మగాడు ఏది? ఒక్క మగాడిగా నువ్వు నీ పులివెందులకి నీ సమస్యలకు నువ్వు వచ్చి మాట్లాడు. ఓవరక డప్పాలు కొట్టుకొని మేము పులులు సింహాలు అనుకుంటే సింహం సింగిల్గా పోరాడిందంటే ఏది నీ పోరాటం? అసెంబ్లీలోకి వచ్చి పోరాడు, ప్రజల పక్షాన పోరాడు. లేదు నీకు లేదనుకో, నీ ఎమ్మెల్యేలు పంపి వాళ్ళ మీద సమస్యలు మాట్లాడతారు. ఏది లేకుండా కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడితే అదంత భావ్యం కాదు, అది చాలా దురుచాకరం. అది దాని మాత్రం ఇది వీళ్ళు ప్రజలకి మోసం చేస్తున్నారు తప్ప మేలు చేసింది మాత్రం ఏమీ లేదు. ఓరక పబ్లిసిటీ కోసం వీళ్ళు మా పార్టీ ఉనికి కోసం వీళ్ళు ఏదో పేపర్ స్టేట్మెంటు ప్రతిపక్ష అధికార పక్షం మీద బురదడానికి తప్పితే వీళ్ళ వల్ల ఏం కాట్ల. రోజా సంగతి పక్కన పెడితే అసలు కొడాలి నాని ఏమైపోయాడు అంటారు? అసలు ఎక్కడ ఏం కనపడిన కూడా కనపడలేదు పాపం. ఒకప్పుడు అసెంబ్లీలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా, ఈడు జోగి రమేష్ వీళ్ళు వ్యక్తిగతంగా ఎంత దుర్భుషలాడారండి. అసలు ఏం ఆడలేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి నేను అధికార పార్టీకి చెబుతున్నాను, అధికార పార్టీకి అవన్నీ తీసి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పిక్చరు తెర మీద పిక్చర్లు అయిపోతే వాళ్ళ బతుకుల మీద బయటపడతాయి ఎవరేం మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు చాలా నిబ్బరంగా ఉన్నాడు, కానీ ఆయన మనస్తాపం ఎక్కడ చెందాడంటే ఆయన భార్య, ఆమె ఇలా బయటికి రావడానికి కారణం వీళ్ళే. ఆయన భార్య గురించి ఎంత దుసచక్కరంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ భార్య గారి గురించి కానీ వ్యక్తిగత గురించి వీళ్ళు. అందుకు కదా అప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీకి రానని శపథం చేసి గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రి వస్తానంది. లేకపోతే ఈయన 23 కాదు, ఆ 20 మంది 22 లేకపోయినా చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉండి ప్రతిపక్ష నాయకుడు పోరాడేవాడు జగన్ మీద. కళ్ళు చేయను, మీసాలు తిప్పను, ఒక్కొక్కడు ఎంత అహోభావాలు ప్రకటించారు. ప్రజలు మర్చిపోయారా? మీ అహోభావాలన్నీ ఎవరు మర్చిపోలేదో. రోజా, అంబటి రాంబాబు గారు మీ డైలాగులు అన్నీ గుర్తుంటాయి. నువ్వు దమ్ము అంటున్నావు. నీ దమ్ము నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి అంటే నువ్వు రాజ్యాంగ న్యాయ పోరాటం కోర్టులకు వెళ్ళు, కోర్టులు నువ్వు సాధించు, అక్కడ చూపించి నీ దమ్ము నీకు ఏ రకంగా వచ్చిందో నీకు ప్రతిపక్ష హోదా. ఈ 3 సంవత్సరాల్లో తెలుసుకుందాం. 1 సంవత్సరం అయిపోయిందిగా. ఓరక నోరుందని మేమేదో నువ్వు రాజకీయ నాయకుడిగా నీకు చాలా సీనియర్, నువ్వు కూడా సీనియర్ నాయకుడివే, హుందాతనంగా మాట్లాడు అంబటి రాంబాబు గారు. ఈ రోజా మాట్లాడు, నువ్వు మాట్లాడు. కొడాలి నాని దొరుకుతారు వీళ్ళందరూ, దొరకాలి. ఇంకా టైం ఉంది, వీళ్ళు వస్తారు బయటకు, ఒక్కొక్కళ్ళు వస్తారు. వచ్చినప్పుడు సినిమా పడిద్ది.